జగనన్న ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థతోనే పారదర్శక పాలన సాధ్యమైందని హెచ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గొల్ర కిరణ్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని తాళ్లవలస పంచాయతీ గ్రామ సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి వేదికలుగా గ్రామ సచివాలయాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయన్నారు. వీటి ద్వారా అందుతున్న సేవలను వివరించారు. ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యం సాధించాలన్న గాంధీజీ ఆశయం జగనన్న ఆలోచనతో సాధ్యమైందన్నారు. గత ప్రభుత్వం చేసిన పాలనకు, జగన్మోహన్ రెడ్డి చేసిన పాలనకు ప్రజలు గమనించాలని, ఇచ్చిన మాట తప్పని వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అన్ని మూకుమ్మడిగా ఒక్కటై ఎన్నికల ముందు అబద్ధపు మాటలు నెరవేర్చని ఉచిత హామీలతో మీ ముందుకు వస్తున్నారని, వారి మాటలను తిప్పికొట్టి మరలా 2024లో జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లావేరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ పథకాలన్నీ పార్టీలకు అతీతంగా ఈరోజు ఇస్తున్నా ఇంకా తెలుగుదేశం పార్టీ అనుకున్న సంకలు గుద్దుకునే రోజులు మనం చూస్తూ ఉన్నాం. అంటే నీతి న్యాయం లేని పరిపాలన కూడా తీసుకురావాలని వాళ్ళు తపన పడుతూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు కానీ, వాడితో అట్టుగా పిచ్చివాడు పవన్ కళ్యాణ్ కానీ, వాడితోటి కలిపి ఇంకా కాంగ్రెస్ పార్టీ అనుకరించి కానీ, ఇంకా అవసరమైతే బీజేపీతో కానీ, ఈ అన్ని పార్టీలు కూటమై మనపై రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిపై యుద్ధానికి రాబోతున్నారు. ఇది ఒక పేదవాడికి, ఒక ధనికుడికి జరుగుతున్న యుద్ధం. వాళ్ళ ఆశ ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేదవాడిని పేదవాడిగా ఉంచకుండా, ఒక మధ్యతరగతి వాడిని మధ్యతరగతిగా ఉంచకుండా, వీళ్ళకి మొత్తం ప్రజలందరికీ కూడా ఈ 1,60,000, 1,80,000 కోట్లు ప్రజలకు పంచేసి వాళ్ళకి సోమరపోతులు చేసేసి వాళ్ళని మన మీదకి, ఈ ధనికుల మీదకి తయారు చేస్తానని ఒక తప్పుడు ఆలోచనతో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. నేను ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని కానీ, మీ గ్రామాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సీసీ రోడ్లు కానీ, కాలువలు కానీ, ఏది చేసినా నా పరిపాలన నచ్చితేనే నాకు ఓటేయండి అన్నాడు. అది మగవాడి లక్షణం. రాజకీయ నాయకుడు ఎవడు అలాగానే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అన్నాడు, ఈవేళ నావన్నీ నేను ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల మీ కుటుంబం బాగుపడి అభివృద్ధి పడితేనే నాకు ఓటేయండి, లేకపోతే నాకు మీరు ఓటేయొద్దని కూడా చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ మనం ఆలోచన చెయ్యాలి. రాబోతున్న రోజుల్లో మిమ్మల్ని ఎంతోమంది మోసకారులు వస్తారు, ఎంతోమంది మీ గ్రామంలో నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ తప్పుడు, ఇంతకుముందు ఏ అభివృద్ధి చేయలేదు కానీ ఇవాళ తప్పుడు ప్రచారాలతో మళ్ళీ ముందుకు వస్తారు. ఇవన్నీ మీరు అడ్డుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తేనే మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు వస్తాయని మీరందరూ కూడా ఆలోచన చెయ్యాలి.